ఈ వీడియో థర్స్డేన చేస్తుంది, అంటే వన్ డే లేట్ గా ఈ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి రేపటికి మిక్కీ 17 చూడడానికి కొద్దిగా కష్టమై ఉంటే మాత్రం ఆ టైంకి అవైలబుల్ గా లేకపోతే మేబీ లేట్ అయ్యి సాటర్డే ఆర్ సండే చూసి రివ్యూ అయితే మన ఛానల్లోనే పెడతాను. ప్రెజెంట్ ఈ హాలీవుడ్ రిపోర్ట్ ఈ వారం లేట్ అయింది కాబట్టి ఈ వీక్ లో చూసిన ఫిల్మ్స్ అండ్ టీవీ షోస్ యొక్క రివ్యూస్ తోటి, న్యూస్ తోటి, బాక్స్ ఆఫీస్ తోటి కంప్లీట్ గా కవర్ చేయబోతున్నాను అన్ని అప్డేట్స్ ని. ముందుగా ఇన్విన్సిబుల్ సీజన్ 3 చూడడానికి కాస్త నాకు టైం కావాలన్నాను కదా, ఎందుకంటే సీజన్ 2 లోనే నేను చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాయి కాబట్టి, అంటే కొన్ని పాయింట్స్ బాగున్నాయి స్టోరీ పాయింట్స్ లో, అండ్ కొంతవరకు సీజన్ 1 ని మ్యాచ్ చేయకపోవడం, దాంతోపాటు ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టడం, ఈ విధంగా ఆ ఫీల్ తోటి సీజన్ 3 చూడడానికి కాస్త డిలే అయ్యింది. ఎనీవే ప్రస్తుతానికి 4 ఎపిసోడ్స్ చూశాను, అదిరిపోయిందని చెప్పాలి. సీజన్ 2కి ఏ మాత్రం కూడా కంపేర్ చేయలేం. సీజన్ 3 స్టార్టింగ్ నుండే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ సెట్ చేసే విధానం కానీ, ప్రతి మూమెంట్లో కూడా ఆ ఇంట్రిగింగ్ పాయింట్ అయితే అలా రన్ అవుతూ వెళ్తుంది. కాబట్టి సీజన్ 3 అనేది చాలా మంచి క్యాప్టివేటింగ్గా, మంచి ఇంట్రెస్టింగ్ ఫీల్ ఇచ్చిందనమాట. అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్, అదే రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ 7 అయితే అదిరిపోయిందని చాలా మంది చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 8 రాబోతుంది. అది వచ్చేలోపు నేనైతే మాత్రం కంప్లీట్ చేసేసి కంప్లీట్ రివ్యూ కూడా పెడతా ఛానల్లోని. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన షో అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇంతకు ముందే ఇన్విన్సిబుల్ సీజన్ 1, సీజన్ 2 కూడా చూసేసి ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే పక్కగా చూడండి. ద బాయ్స్ లాగా ఒక యూనిక్ వైబ్ అయితే సీజన్ 1లోని ఒక ట్రెండ్, అంటే ఒక సెన్సేషన్నే క్రియేట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా R రేటెడ్గా ఉంటుంది. యానిమేటెడే, కాకపోతే వైలెన్స్ అనేది ఆ విధంగా చూపిస్తారు యానిమేటెడ్ సీన్స్ లో కూడా. ఆ తర్వాత సీజన్ 2 అన్నప్పుడు సీజన్ 1 రేంజ్ యూనిక్ ఫ్యాక్టర్ మిస్ అయింది. యూనిక్ సూపర్ హీరో ఫ్యాక్టర్ అనేది సీజన్ 1 లో బాగా జనరేట్ చేసినప్పటికీ రొటీన్ సూపర్ హీరో ఎలిమెంట్స్ ని సీజన్ 2 లో ఎక్కువగా వాడతారు చాలా పోర్షన్స్ లోని, ప్రొసీడింగ్స్ లోని. కాబట్టి సీజన్ 1 రేంజ్ సౌండ్ చేయలేదన్నమాట. స్టోరీ పాయింట్స్ లో మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే సీజన్ 2 కూడా కంప్లీట్ గా వేస్ట్ స్క్రిప్ట్ అని చెప్పను, కానీ సీజన్ 1 ని మ్యాచ్ చేయకపోవడం, కొద్దిగా ఆ ఎపిసోడ్స్ అనేవి మూవ్ అవడం అనేది కాస్త ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా సీజన్ 3 మీద ఇంట్రెస్ట్ తగ్గింది. బట్ ప్రస్తుతానికి ఈ సీజన్ 3 చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కూడా టైంకి చాలా వరకు మంచి వర్త్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ యొక్క రివ్యూ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మన ఛానల్లోని పెట్టేశాను. ఆ తర్వాత యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అన్ని ఎపిసోడ్స్ వచ్చేసాయి, కానీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత రీసెంట్ గా చూసిన ఫిల్మ్స్ లోని ఏ కంప్లీట్ అన్నోన్, అప్పటికి మన హాలీవుడ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత వెంటనే చూశాను. చాలా గ్యాప్ వచ్చింది, ఎప్పుడో చూసేసాను. ఆల్రెడీ ఇన్స్టా, లెటర్ బాక్స్ జీలో ఎప్పుడో రివ్యూ పెట్టేశాను. కానీ వీడియోస్ ద్వారా కూడా రికమెండ్ చేయండి, చెప్పండి అని చాలా మంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ ఫిల్మ్ అయితే మాత్రం ముఖ్యంగా నార్మల్ డ్రామా లవర్స్ అని మాత్రమే కాదు, రొమాంటిక్ డ్రామాస్ కూడా బాగా నచ్చే వాళ్ళకి, లవ్ స్టోరీస్ లాంటి ఫిల్మ్స్, ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పక్కాగా ఏ కంప్లీట్ అన్నోన్ చాలా పాయింట్స్ లో మంచి ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట. ఈ బాబ్ డైలన్ గారి బయోపిక్ లోని కొన్ని కాంట్రవర్షియల్ సోషల్ డ్రామా పాయింట్స్ కూడా ఉంటాయి. అద్భుతమైన పాయింట్స్ ని ఫిల్మ్ లో చూపించారనమాట. ఆయన చేసిన మిస్టేక్స్, ఆయన చేసిన మంచి అంతా, అంటే గుడ్ అండ్ బ్యాడ్ ని కంప్లీట్ గా చూపించడం తోటి ఆ ఎమోషన్ అనేది కంప్లీట్ గా ఫీల్ అవుతాం అనమాట. దాంతోపాటు టిమోథీ చాలమే యొక్క లుక్ అయితే మాత్రం కంప్లీట్ గా చేంజ్ అయినప్పటి నుండి యాక్టింగ్ వేరియేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్టింగ్ పక్కగా లాస్ట్ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్, అండ్ ముఖ్యంగా సినిమాకి మెయిన్ ప్రాణం పోస్తుందనే ఫీల్ కూడా చాలా చోట్ల వస్తుంది అనమాట. అంటే లిటరలీ బాబ్ డైలన్ గారిని చూసిన ఫీలింగ్, ఆ యాక్యురేట్ లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్, మేనరిజమ్స్ అంతా కూడా టిమోథీ చాలమేలో కనిపిస్తాయి. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ లో కానీ, యాక్టింగ్ లోని ఆయన టాలెంట్ ఏంటో చాలా సార్లే ప్రూవ్ చేసుకుంటున్నాడు తక్కువ ఏజ్ లోనే. మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను ఎల్విస్ ని కంపేర్ చేస్తూ చూసాను అనమాట. ఎల్విస్ ఫిల్మ్ అయితే నాకు బాగా నచ్చింది చాలా పాయింట్స్ లో. కాంట్రవర్షియల్ పాయింట్స్ లో అయితే మాత్రం ఎల్విస్ ఫిల్మ్ స్టోరీ టెల్లింగ్ లోని మెయిన్ ప్రొసీడింగ్స్ అంతా కూడా గట్టిగా దాని మీద ఫోకస్ చేస్తాయి. కాబట్టి డ్రామాలో ఆ రైటింగ్స్ లోని కానీ, డైరెక్షన్ లోని కానీ ఒక గ్రాండియర్ ఎపిక్నెస్ కనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ బజ్ లర్మన్ గారు ఆల్మోస్ట్ గ్రాండియర్ గానే తీస్తుంటారు. ఆయన గ్రేట్ గ్యాట్స్బీ కూడా డ్రామా అయినప్పటికీ గ్రాండియర్ టేకింగ్ కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ లో. జేమ్స్ మ్యాన్గోల్డ్ గారు ఆ బయోపిక్ ఫార్ములాకి తగ్గట్టు ఆ టోన్ ని సెట్ చేశారు. కానీ బజ్ లర్మన్ గారు ఆ బయోపిక్ జోనర్ లో ఆయన ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. ఎపిక్ గ్రాండియర్ టేకింగ్ అనే కాదు, స్టోరీ టెల్లింగ్ లోని చాలా క్రూషియల్ పాయింట్స్ ని కూడా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఆల్సో ఆస్టిన్ బట్లర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పెషల్ అండ్ బిగ్ ఇంపాక్ట్ ఇచ్చింది. రెండు బయోపిక్స్ కాబట్టి, మ్యూజిక్ రిలేటెడ్ కాబట్టి కంపేర్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ రాబోయే మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ ఫిల్మ్ అయితే మాత్రం పెద్ద సెన్సేషనే అవ్వచ్చని అనుకుంటున్నాను. మరి ఇండస్ట్రీలోని మొత్తం ఎంటైర్ గ్లోబ్ లోని. అండ్ అపెన్హైమర్ యొక్క బాక్స్ ఆఫీస్ ని కూడా బయోపిక్ జానర్ లో బీట్ చేసే పొటెన్షియల్ మైకేల్ జాక్సన్ ఫిల్మ్ కు ఉంది. ఫైనల్ గా కంప్లీట్ అన్నోన్ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 8/10. పక్కగా బయోపిక్ జానరా ఫిల్మ్ లవర్స్ అనే కాదు, ఈ రొమాంటిక్ డ్రామాస్, ఫీల్ గుడ్ ఫిల్మ్ నచ్చే వాళ్ళు కూడా పక్కగా చూడొచ్చు. ఇక లాస్ట్ వీక్ తోటే ముఫాసా ద లయన్ కింగ్ అయిపోయింది. ఒక అచీవబుల్ నెంబర్స్ అయితే అచీవ్ చేసేసింది. ఆగిపోతుంది అనుకుంటే ఇంకా రన్ కంటిన్యూ అవుతూ 707 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంకా కలెక్ట్ చేసింది. సో ఇది స్టిల్ షాకింగ్, ఎందుకంటే ఈ ఫిలిం ఆస్కార్స్ నామినేషన్లో ఉన్న ఫిలిమ్స్ రన్ అయ్యే టైంలో కూడా ఇంకా థియేటర్స్లో కంటిన్యూ అవుతుంది. అది కూడా క్రిస్మస్కి రిలీజ్ అయ్యి ఒక అచీవ్మెంటే.
అండ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ స్టిల్ ముఫాసా లాంగ్ రన్ లో చూపించడం అనేది కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఇండస్ట్రీ ట్రేడర్స్ కి. సోనిక్ 3 క్లాష్ లేకపోయినా, ఇండియాలో కూడా ఆ టైంలో చాలా ఫిల్మ్స్ క్లాష్ ఉండకపోయినా ఈ సినిమా ఇంకా గట్టిగా ఆడేదని కనిపిస్తుంది క్లియర్ గా. ఇక నెజా 2 కూడా ఆగకుండా సెన్సేషన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ కంటిన్యూ చేస్తుంది తప్పించి స్లో అయ్యే వైబ్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీకు చైనా ఇండస్ట్రీ గురించి, ఈ నెజా 2 యొక్క హైప్ గురించి క్లియర్ గా అర్థం కావాలంటే ప్రీవియస్ హాలీవుడ్ రిపోర్ట్ వీడియోస్ చెక్ చేయాల్సిందే. ఈవెన్ నెజా 1 యొక్క రివ్యూ కూడా వీడియోస్లో పెట్టేశాను కాబట్టి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఆ ఇండస్ట్రీ మీద, ఈ ఫిల్మ్ యొక్క హైప్ మీద, ముఖ్యంగా యానిమేటెడ్ జానర్ యొక్క పొటెన్షియల్ మీద, చైనా టాప్ 10 గ్రాసర్స్ గురించి కూడా. ఓల్డ్ పోస్ట్ ఇది మన ఇన్స్టాలో పెట్టాను, ఇది ఓల్డ్ పోస్ట్, ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ కాదు నెజా 2ది. రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా యాక్యురేటే, చైనా బాక్స్ ఆఫీస్ ఆ రేంజ్లో ఉంటుందని చెప్పడానికి. అండ్ యానిమేటెడ్ టాప్ 10 గ్రాసర్స్ గురించి కూడా పోస్ట్ పెడతా వీలైతే. ప్రస్తుతానికి ఫిలిం హాలీవుడ్ కి కాంపిటీషన్ మాత్రమే కాదు, హాలీవుడ్ ని ఎగరేస్తూ 2 బిలియన్ క్లబ్ లోకి కూడా ఎంటర్ అయిపోయింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిన ఫిలిమ్స్ ఓన్లీ 7 మాత్రమే. అయితే నెజా 2 ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్ తోటే ఈ 2 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వలేదు. డొమెస్టిక్ గా $1.976 బిలియన్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ కొద్దిగా ఇంటర్నేషనల్ రిలీజ్ జరిగింది చాలా కంట్రీస్ లో, అవన్నీ కలుపుకొని ఒక 27 మిలియన్స్ వచ్చే, దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2.004 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ని బీట్ చేసేసింది. సో ఈ 2 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిన ఫిలిమ్స్ అన్ని కూడా పెద్ద ఐపీ అండ్ బిగ్ హైప్ ఉన్నవి అండ్ హాలీవుడ్ బిగ్గెస్ట్ మార్కెట్ తోటి అచీవ్ చేసినవే. ప్రతి ఫిలిం 2 బిలియన్స్ అంటే అంత ఈజీ కాదు, ఈవెన్ 1 బిలియన్ కూడా అంత ఈజీ కాదని మీకు చాలా సార్లు క్లియర్ గా చెప్పా కదా. చాలా మంది పాపులేషన్ చూడాలి, పాపులారిటీ బట్టి అది రేర్ గా జరిగేవే. హాలీవుడ్ బిగ్గెస్ట్ ఐపీఎస్ కానీ, ఫ్రాంచైజెస్ కానీ, యానిమేటెడ్ ఫిల్మ్స్ ఈజీగా వాటిని క్రాస్ చేసేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ముఖ్యంగా అన్ని టైప్ ఆఫ్ జానరాస్ కి కాదు కానీ, ముఖ్యంగా ఫ్యామిలీస్ కిడ్స్ చూడగలిగే పాపులర్ జానరాస్ కి, పాపులర్ ఫిల్మ్స్ కి, పాపులర్ ఫ్రాంచైజెస్ కి పాసిబుల్ అయింది. సో చైనాది ఇది మొదటిసారి 1 బిలియన్ ఫిల్మ్ అనుకున్నారు ఆ రికార్డులో, కానీ చైనాది ఫస్ట్ 2 బిలియన్ రికార్డ్. మరికొన్ని రోజుల్లోనే ఓన్లీ డొమెస్టిక్ లోనే ఆ ఫిలిం 2 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ రికార్డ్ని ఎవరు కూడా బీట్ చేయలేరు. చైనాలో ఉన్న పాపులేషన్ మజాని మాత్రమే కాదు, ఇండియాలో కూడా పాపులేషన్ ఉంది, కానీ చైనాలోని ఈ రేంజ్ ఇంపాక్ట్ ఆ సినిమా ఇచ్చిందంటే అది మామూలుది కాదు. పార్ట్ 1 అయితే నచ్చింది నాకు, మరి పార్ట్ 2లో ఏమంత రేంజ్లో ఉందో. విపరీతంగా పాపులేషన్, టికెట్ ఫుట్ ఫాల్స్లోని రికార్డ్స్ మీద రికార్డ్స్, ఎవరు అందుకోని రేంజ్లోని, ఆల్మోస్ట్ టైటానిక్ రేంజ్ ఫుట్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది సినిమా. ఓటీటీ ఎరాలోని ఇలాంటి సెన్సేషన్ అంటే మామూలు రికార్డ్ కాదు, మామూలు క్రౌడ్ పులింగ్ కాదు, హిస్టారికల్, అన్బీటబుల్, అన్మ్యాచబుల్ ప్రస్తుతానికి ఈ టైంలోని. ఇక అవతార్ 3, జూటోపియా 2 లాంటి ఫిల్మ్స్ ఈ రికార్డ్ని ప్రస్తుతానికి ఈ ఫిల్మ్స్లో, ఈ ఇయర్ ఫిల్మ్స్లో మ్యాచ్ చేయగలిగే పొటెన్షియల్ ఉంది. జూటోపియా 2 కష్టం కానీ అవతార్ 3కి ఆ పాసిబిలిటీ ఉంది, ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ అయ్యే పాసిబిలిటీ. సో హాలీవుడ్ కూడా కష్టపడుతున్న టైంలోని చైనా ఈ విధమైన కాంపిటీషన్ ఇస్తుంది. బ్రేవ్ న్యూ వరల్డ్ తోటి కాంపిటీషన్లో రిలీజ్ అయింది నార్త్ అమెరికాలోని. మేబీ నార్త్ అమెరికా ఇంటర్నేషనల్గా ఇంకా గట్టిగా ప్రమోట్ చేసుకుని, మార్కెటింగ్ చేసుకుని రిలీజ్ చేస్తుంటే నెజా 2కి ఇంటర్నేషనల్ ఒకవేళ ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి హాలీవుడ్ రేంజ్లో, అప్పుడు కలెక్షన్స్ ఇమాజిన్ చేయండి. సమ్ టైమ్స్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ నుండే హాలీవుడ్ ఫిల్మ్స్కి 1 బిలియన్ అలోన్గా వస్తుంది అనమాట. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ని కూడా చైనా కంట్రీ టార్గెట్ చేసినట్టయితే, హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వగలిగినట్టయితే 3 బిలియన్ క్లబ్ని కూడా ఈజీగా అచీవ్ చేయొచ్చు. కానీ ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫారెన్ ఆడియన్స్ని, గ్లోబ్ని టార్గెట్ చేయగలిగే పొటెన్షియల్ ఎక్కువగా హాలీవుడే వర్క్ అవుతుంది. ఓన్లీ డొమెస్టిక్ కాదు, ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ పాపులారిటీ, మార్కెట్ డిమాండ్ గట్టిగా ఉంటుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన బ్రేవ్ న్యూ వరల్డ్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వీకెండ్లో నేను ప్రిడిక్ట్ చేసినట్టే ఇప్పటిదాకా 345 మిలియన్స్ని దాటిందనమాట. క్వాంటమేనియా సెకండ్ వీకెండ్ డ్రాప్ అండ్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ బట్టి కంపేర్ చేశాను ఆ ఫిలిం ఫైనల్ రన్ బట్టి. దాంతో కంపేర్ చేసినట్టయితే ఈ ఫిలిం ఫైనల్ రన్లోని 400 మిలియన్ క్లబ్ వరకు దగ్గర వరకు వచ్చే పొటెన్షియల్ ఉందని చెప్పాను. అలా వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ ఫిలింకి కష్టమే, లాసెస్ అయితే పక్కా. కానీ ఇప్పుడు చూస్తుంటే మేబీ 400 మిలియన్స్ కూడా కష్టమేనా, ఇంకా దగ్గరలోనే ఆగిపోతుందా అనే రేంజ్లో స్లో అయిందనమాట ఈ సినిమా. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇది ఒక ఫాల్కన్ ఫిల్మ్లో ప్రెజెంట్ చేసి క్యాప్టెన్ అమెరికా టైటిల్ తీసేసి రెడ్ హల్క్ కూడా ఫిల్మ్లో లేకపోతే అప్పుడు బాక్స్ ఆఫీస్ ఏ విధంగా ఏదో జస్ట్ ఇమాజిన్ చేయండి. అంటే చెప్తున్నా, ఎంసీలో ఈ ఫ్యాక్టర్స్ని, ఈ ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్స్ని వాడుకున్నా కూడా చాలా కష్టమవుతుంది ప్రెసెంట్ డేస్ లో బాక్స్ ఆఫీస్ ని పుల్ చేయడం. ఆ తర్వాత ద మంకీ మెల్లిగా కొద్దిగా పాజిటివ్ రివ్యూస్ తోటి 40 మిలియన్స్ ని దాటగలిగింది అనమాట. కొద్దిగా లిమిటెడ్ రిలీజే, మరి ప్రపంచవ్యాప్తంగా అంత గ్రాండర్ గా చేయలేదు, లో బడ్జెట్ హారర్ ఫిల్మ్ కాబట్టి. ఇక అప్డేట్స్ పరంగా స్టార్ వార్స్ ఫ్యాన్స్ కు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి. లూకస్ ఫిల్మ్ ప్రెసిడెంట్ వలన, ఆమె తీసుకున్న డిసిషన్స్ వలన చాలా వరకు ప్రెసెంట్ స్టార్ వార్స్ ఫిల్మ్స్ కి సపరేట్ ప్రాజెక్ట్ అనేది రాకుండా కంప్లీట్ గా నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ వెబ్ సిరీస్ వల్ల, ఈ ఫేక్ ఫెమినిజం రుద్దుడు వల్ల సపరేట్ స్టాండ్ అలోన్ అవసరం లేని ప్రాజెక్ట్స్ అన్ని తీయడం వలన ఒక ఫటీగ్ వచ్చేసింది. ముఖ్యంగా డిస్నీ ప్లస్ లోని స్టార్ వార్స్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ వార్స్ ఫ్యాన్సే దేకట్లేదు అనమాట. ఒక ప్రాజెక్ట్ తీయండ్రా బాబు అని ఏడ్చుకుంటున్నాం. దాంతో పాటు లూకస్ ఫిల్మ్ ప్రెసిడెంట్ ఈ క్యాథలిన్ క్లెనడియా కాబట్టి ఇండియానా జోన్స్ డైల్ ఆఫ్ ది డెస్టినీలో కూడా జేమ్స్ మ్యాన్గోల్డ్ లాంటి డైరెక్టర్ ఉన్నప్పటికీ పర్ఫెక్ట్ అవుట్పుట్ రాలేదు, పక్కాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఈమె ప్రెసిడెంట్ పదవికి అయితే ఈ డిసెంబర్లో అయితే మాత్రం రిటైర్ అయిపోతుందంట.
చాలా హ్యాపీ న్యూస్. కెవిన్ ఫీజ్ ని లూకస్ ఫిల్మ్ ప్రెసిడెంట్ గా తీసుకోండి, అద్భుతమైన ఫిల్మ్స్ ఫ్రాంచైజ్ ని బాగా డెవలప్ చేయగలడు, మొత్తం ఆ పూర్వ వైభవం అయితే స్టార్ వార్స్ కి మళ్ళీ రావచ్చు అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అనమాట. మరి ప్రస్తుతానికి అయితే రూమర్స్ ఆ విధంగా ఉన్నప్పటికీ కొత్త ప్రెసిడెంట్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. ఈవెన్ కెవిన్ ఫీజ్ కూడా దీని గురించి కంప్లీట్ క్లారిటీ లేదు, కానీ కన్సిడరేషన్ లోని ఆయన ఉన్నారని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఆయనే తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా టైం అయితే ఉంది, డిసెంబర్లో ఆమె రిటైర్ అవుతుంది. అప్కమింగ్ గా స్టార్ వార్స్ ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసినప్పటికీ ఈయన వస్తే ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటుంది. ఫాస్ట్ గా మినిమం ఇయర్ కి 1-2 స్టార్ వార్స్ ఫిల్మ్స్ వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఆల్సో ఆల్రెడీ చీఫ్ డేవ్ ఫిలోనీ గారు కూడా ఈ న్యూ ప్రెసిడెంట్ గా లూకస్ ఫిల్మ్స్ కి అయ్యే అవకాశం ఉంది అండ్ కన్సిడరేషన్ లిస్ట్ లో ఈయన టాప్ ప్లేస్ లో ఉన్నారు. కెవిన్ ఫీజ్ కన్నా ఈయన అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉందంటున్నారు. అండ్ ఆయన స్టార్ వార్స్ హెయిర్ టు ద ఎంపైర్ అనే ఒక సపరేట్ ప్రాజెక్ట్ ని కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ లోని ప్లాన్ లో ఉన్న విషయం ఎప్పటి నుండో న్యూస్ వస్తుంది. ఏదో ఒకటి, ఇది నార్మల్ గా మ్యాండలోరియన్ లాంటి ప్రాజెక్ట్ కాకుండా బిగ్ స్టార్ వార్స్ ప్రాజెక్ట్. వాట్ ఎవర్ బ్లూ, ఎల్లో, పింక్ ఎవరైనా సరే మాకైతే కొత్త ప్రెసిడెంట్ రావాలి, మంచి స్టార్ వార్స్ ప్రాజెక్ట్స్ ని థియేటర్స్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి, హ్యాపీగా కంటెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఎందుకని వేస్ట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక లాస్ట్ వీక్ లో మనం అప్డేట్ చేసిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది, అదే హీమెన్ యొక్క ఫస్ట్ లుక్ అనమాట. అదిరిపోయింది, ఒక పెద్ద బాడీ, బల్క్ బాడీనే నికోలస్ గాల్సన్ బాగా ఇంప్రూవ్ అయినట్టు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఈ హీమెన్ ప్రాజెక్ట్ గురించి మరొక అప్డేట్ ఏంటంటే 200 మిలియన్స్ బడ్జెట్ లోని తీయబోతున్నారంట. నెక్స్ట్ ఇయర్ రాబోయే ఈ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ లోనే ఒకటి. అంటే నికోలస్ అంత పెద్ద పాపులర్ స్టార్ కాకపోయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ యొక్క పెద్ద బడ్జెట్ అండ్ హీమెన్ యొక్క పాపులారిటీని వాడుకుంటున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ చాలా మంది అలన్ రిచ్సన్ గానీ, క్రిస్ హెమ్స్వర్త్ లాంటి యాక్టర్స్ లేదంటే హెన్రీ క్యావిల్ అయినా ఈ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు. చూద్దాం మరి. జెరాల్డ్ లీటో అయితే స్కెలిటర్ పాత్రలో, అదే మన ఖుషీ టీవీలో కపాలి అని పిలిచేవారు అనమాట తెలుగు డబ్బింగ్ లోని, ఆ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు జెరాల్డ్ లీటో గారు. ఈ మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ ఫిల్మ్ కి సంబంధించి ఆ స్వార్డ్ ని సగం చూపించారు, కంప్లీట్ ఫుల్ లుక్ కూడా రివీల్ చేస్తే ఇంకా హైప్ పెరుగుతుంది. ఇక అప్కమింగ్ డీసీ యూనివర్స్ లోని క్లే ఫేస్ ఫిల్మ్ గురించి మనందరికీ తెలిసిందే. లో బడ్జెట్ హారర్ ట్రాజెడీ డ్రామా గురించి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కదా. ఈ ఫిల్మ్ లోని యంగ్ యాక్టర్ ని తీసుకోబోతున్నట్టు, డానియల్ రాడ్క్లిఫ్ ఆల్రెడీ కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు విపరీతంగా న్యూస్ స్ప్రెడ్ అయింది అనమాట. కానీ కంప్లీట్ సోర్స్ కాదు, రూమర్ లాగా స్ప్రెడ్ అయింది. ఈ రూమర్ గురించి చాలా మంది డౌట్ లో పడుతున్న టైంలోనే జేమ్స్ గన్ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. డానియల్ రాడ్క్లిఫ్ బాగా టాలెంటే, కాకపోతే మేము ఇంకా కాస్టింగ్ అనేది స్టార్టే చేయలేదు, టైం అయితే ఉంది ఫిల్మ్ కి, కాబట్టి కాస్టింగ్ తర్వాత చేస్తాం అంటున్నారు. మేబీ ఈ రూమర్స్ ని ఆయన చూసారు కాబట్టి డానియల్ రాడ్క్లిఫ్ నే ఆడిషన్స్ లో తీసుకుంటే బాగుంటుంది కదా. ఇండస్ట్రీలోని హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ వల్ల కంప్లీట్ గా కెరీర్ స్టక్ అయిపోయి కంప్లీట్ గా నాశనం అయిపోయింది, పెద్ద ప్రాజెక్ట్స్ లో ఛాన్సెస్ లేకపోవడం. సో ఇలాంటి ఛాన్సెస్ తో అయినా సరే మళ్ళీ ఆయన రైజ్ అయితే బాగుంటుంది, మంచి టాలెంటెడ్ పర్సన్. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్యాన్స్ కి ఒక అద్భుతమైన న్యూస్ లాగా, అంటే ఈ వెబ్ సిరీస్ లోని కంప్లీట్ యాక్యురేట్ ప్రెజెంటేషన్ లేకపోవడం, ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వింటేజ్ రిలేటెడ్ స్టోరీ కంటిన్యూ అయ్యేలాంటి ప్రాజెక్ట్ గురించి ఎదురు చూశారు. ఆ విధంగా హంట్ ఫర్ గోలు మన ఈ లైవ్ యాక్షన్ ఫిల్మ్ చాలా మంచి న్యూస్ లాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి ప్లాన్ చేశారు 2026 లో. అద్భుతంగా అంతా కూడా డెవలప్ అవుతుంది. ఈవెన్ ఓల్డ్ క్యారెక్టర్స్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందని, బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వమనే న్యూస్ అలా వస్తూ ఉన్నప్పటికీ సడన్ గా బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రొడక్షన్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నారంట. ఆ చేంజెస్ వలన కంప్లీట్ గా కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. అండ్ రిలీజ్ షెడ్యూల్స్ ప్రకారం స్టూడియోస్ కి ఆ 2027 లో ఏ ఫిల్మ్స్ ఉన్నాయో అన్ని చూసుకున్న దాని ప్రకారం వాళ్ళకి మిగిలిన రిలీజ్ డేట్ మళ్ళీ క్రిస్మసే అంట. అంటే 2026 క్రిస్మస్ నుండి మళ్ళీ 2027 క్రిస్మస్కి వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫిల్మ్ ఖచ్చితంగా 2026 నుండి డిలే అయినప్పటికీ 2027 సమ్మర్ కి కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ స్టూడియోస్ ఆల్రెడీ 2027 లో ఏదైనా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ని ప్లాన్ చేసుకున్నట్టయితే సేమ్ డేట్ కి పెట్టరు, కాబట్టి ఈ ఫిల్మ్ ని క్రిస్మస్ కి పెట్టేశారు. హాలీవుడ్ లో పోస్ట్ పోన్స్ మ్యాక్సిమం జరగవు, అంతా కూడా పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్స్ అనుకున్నట్టు జరుగుతాయి. కానీ ఈ ఫిల్మ్ కి సంబంధించి వర్క్ స్టార్ట్ అవ్వకముందే రిలీజ్ డేట్ ని చెప్పేశారు కదా, కాబట్టి ఇప్పుడు వర్క్ డిలేస్ వలన అండ్ స్టూడియోస్ కి రిలీజ్ డేట్స్ అనేవి బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అన్ని సినిమాలు కూడా రిలీజ్ చేయాలి వాళ్ళు సంవత్సరంలో, దానికి తగ్గట్టు ఈ విధంగా బిగ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత నార్నియా ఫిల్మ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. గ్రేటా గార్విక్ తీయబోయే ఈ నార్నియా ఫిల్మ్స్ నెక్స్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కి థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ నెట్ఫ్లిక్సే కాదని ఒక గుడ్ న్యూస్ ని కూడా ఫిల్మ్ లవర్స్ కి ఇంతకు ముందే చెప్పేశాను. అండ్ క్రిస్మస్ వరకు థ్యాంక్స్ గివింగ్ నుండి అంటే నవంబర్ నుండి ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రన్ అవుతుంది, కాబట్టి చాలా మంది థియేటర్స్ లో చూడొచ్చు, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. దీని మీద చాలా మంది స్టూడియోస్ మండిపడుతున్నారు. ఆల్రెడీ డిజిటల్ స్ట్రీమింగ్ తోటి ప్రాఫిట్స్ ని నెట్ఫ్లిక్స్ తో పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్స్ అనేవి థియేటర్స్ లో కూడా టార్గెట్ చేయడం ఏంటి, అది కూడా ఎంత టైం వరకు అని చెప్పి దీనివల్ల చాలా ఫిల్మ్స్ దెబ్బయ్యే అవకాశం ఉంది. స్క్రీన్స్ దొరకవు, ముఖ్యంగా ఐమాక్స్ అని. ఈ విధంగా కొన్ని థియేటర్స్ అయితే మాత్రం నార్నియాకి స్క్రీన్స్ కూడా ఇవ్వము. ఈ డిసిషన్ పర్ఫెక్ట్ గా లేదు, ఎందుకంటే స్ట్రీమింగ్ సర్వీస్ అనేది థియేట్రికల్ సర్వీస్ ని, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ని చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి డీల్ మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ గా లేదని గొడవ జరిగినప్పటికీ ఇప్పుడు మొత్తం కాంప్రమైజ్ అయిందనమాట. ఐమాక్స్లోని స్క్రీన్స్ని షేర్ చేసుకోవడానికి అయితే మాత్రం రెడీ అవుతున్నారు. కాకపోతే కొద్దిగా యానిమేటెడ్ ఫిల్మ్ డిస్నీ ఏదో ప్లాన్ చేసుకుందంట నవంబర్లోని. నార్నియా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో గట్టి ప్రాఫిట్స్ ఎర్న్ చేసేలాంటి డీల్ ఉన్న ప్రాజెక్ట్. ఇప్పుడు థియేటర్ చైన్స్ కూడా ఈ విధంగా డీల్ పెట్టుకుని ఐమాక్స్లో డీల్ పెట్టుకోవడం వలన మాకు లాస్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ కాంప్రమైజ్ అయ్యారనమాట. మరి చూద్దాం, రిలీజ్ టైంకి మళ్ళీ గొడవలు పెరిగే అవకాశం ఉంది. రిలీజ్ షెడ్యూల్స్ కానీ ఆ టైంలో కాంపిటీషన్ ఉంటే.
బట్ ఏ గొడవ లేకుండా థియేటర్స్ లోనే నార్నియా ఫిలిమ్స్ ని చూడాలని ఎక్కువగా వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఏమవుద్దో. ఇక హ్యారీ పాటర్ కాస్టింగ్ లోని జాన్ లెథ్క్రో గారు రీసెంట్ గా డంబుల్డోర్ కాస్టింగ్ లో అయినట్టు సోర్స్ నుండి న్యూసెస్ వస్తున్నాయి. ఇంతకు ముందు చాలా మంది యాక్టర్స్ ని కన్సిడర్ చేశారు. అందులో మార్క్ రైలెన్స్ గారు కూడా ఒకరు అనమాట. కొన్ని క్యారెక్టర్స్ ని ఈ విధంగా కాస్టింగ్ కన్సిడరేషన్ చేస్తున్నట్టు అప్డేట్స్ వచ్చాయి. కానీ జాన్ లెథ్క్రో గారు అఫీషియల్ గా డంబుల్డోర్ కాస్టింగ్ లో జాయిన్ అయిపోయినట్టు ఆయన స్వయంగా రీసెంట్ గా తెలిపేశారు. ఇది రూమరో బజో కాదు, అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయిన న్యూస్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలన్నమాట. ఇంతకు ముందు 2 ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఆ 2 ఫిలిమ్స్ కి సంబంధించిన 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకున్నారు. ఆ స్క్రిప్ట్స్ ఏ విధంగా ఉంటాయనే అప్డేట్స్ తో పాటు లీక్ అయిన స్క్రిప్ట్స్ అండ్ స్టోరీ కూడా మన ఛానల్లో వీడియో పెట్టా. మిస్ అయితే వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ విధమైన ప్లానింగ్స్ జరుగుతున్నాయి, రీబూటా సీక్వెల్ అనే దాని గురించి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం స్టిల్ అదే కంటిన్యూ అవుతుందంట. జాక్ స్పారోగా జానీ డెప్ గారు వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారంట ప్రొడ్యూసర్. ఆయన వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేస్తారు. కాకపోతే ఇది ఒక రీబూట్ లాగా, అంటే కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ని ముగించే విధంగా ఈ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసుకుంటున్నారంట. అదేంటి బ్రో అంటే ఆయన ఎక్కువ సీక్వెల్స్ కంటిన్యూ అయ్యే ఏజ్లో లేరు కదా. ఆయన లుక్స్లో కానీ పర్సనాలిటీలో కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జాక్ స్పారోగా ఆయన కంటిన్యూ అవ్వలేరు. రీబూట్గా తీసిన యంగ్ జాక్ స్పారోగా ఆయన సెట్ కారు ఈ ఏజ్కి. కాబట్టి ఈ 6th పార్ట్ అనేది ఒక సాఫ్ట్ రీబూట్గా ఉంటుందంట. కానీ ఆయన క్యారెక్టర్ని ఆ ప్రాజెక్ట్ తోటే ముగించే విధంగా అండ్ నెక్స్ట్ నుండి మార్గో రాబీ తోటి ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసే విధంగా 7th పార్ట్ని ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ జానీ డెప్ గారు రిటర్న్ రాకపోతే, ఆయనకి డేట్స్ కుదరకపోయినా ఏమైనా ఇష్యూ జరిగి రాకపోతే ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి సెకండ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కదా, ఆ ప్రాజెక్ట్లో మార్గో రాబీకి సంబంధించిన సపరేట్ ఫిలింని తీసేస్తారంట. ఆల్రెడీ ఈ 2 స్క్రిప్ట్స్ ఏ విధంగా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒకవేళ జానీ డెప్ గారు వచ్చినట్టయితే 6th పార్ట్ తోటి ఆయన క్యారెక్టర్ని ఎండ్ చేయాల్సి వస్తే అప్పుడు 7th పార్ట్ మార్గో రాబీ స్టోరీ కంప్లీట్గా మార్చాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్న 2 స్క్రిప్ట్స్ లా కాకుండా. చూద్దాం మరి మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవబోతుంది ప్రాజెక్ట్కి సంబంధించి. ఇంకొన్ని అప్డేట్స్ వస్తే, క్లారిటీ వస్తే అప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ప్రస్తుతానికి మీకైతే క్లారిటీగా కంప్లీట్గా ఈ న్యూస్ అర్థమైంది అనుకుంటా. వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, పక్కగా వాళ్ళకి కూడా యూజ్ అవచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.